ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం? డేటా టైప్స్. అర్థమైనట్టేనా? డేటా టైప్స్ ఎందుకు యూజ్ చేస్తాం? బేసిక్గా మనం వేరియబుల్స్ని క్రియేట్ చేయడానికి. సో 2 మేజర్ పాయింట్స్ చెప్పుకున్నాం డేటా టైప్స్ గురించి. ఏంటంటే అవి వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ అవ్వాలో, ప్లస్ మనం వేరియబుల్కి ఎంత మెమరీ క్రియేట్ అవుతుంది. ఈ రెండు దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే డేటా టైప్ మీద. అయితే ఈ క్లాసులో ఏంటంటే కంప్లీట్గా మనం వేరియబుల్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్స్ ఎందుకు యూజ్ అవుతాయి? మనం ప్రోగ్రామింగ్లో డేటాని స్టోర్ చేయాల్సి వస్తుంది. అయితే ఏ టైప్ ఆఫ్ అయినా సరే డేటా స్టోరేజ్కి మనం యూజ్ చేసేది ఏంటంటే వేరియబుల్. వేరియబుల్స్. సో వేరియబుల్స్లో మనం ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయొచ్చు. సో డేటా అంటే ఏదన్నా క్లారిటీగా ఉండాలి కదా. సో డేటా అంటే ఏంటంటే మేబీ ఇంటిగ్రల్ డేటా అయి ఉండొచ్చు. ఇంటిగ్రల్ డేటా అంటే ఏదర్ షార్ట్ అయి ఉండొచ్చు, ఇంటీజర్ అయి ఉండొచ్చు, లేదా లాంగ్ అయి ఉండొచ్చు. నేను డేటా టైప్స్ ఇవే కదా చెప్పుకున్నాం. సో ఇంటిగ్రల్ డేటాని మనం వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. ఇంకా ఫ్లోటింగ్ పాయింట్ టైప్ ఆఫ్ డేటా. ఫ్లోటింగ్ పాయింట్ టైప్ అంటే ఏం వస్తాయి? ఫ్లోట్ వాల్యూ కానీ డబుల్ వాల్యూ కానీ స్టోర్ చేయొచ్చు. అయితే ఇవి కూడా మనం దేంట్లో స్టోర్ చేయొచ్చు? వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. ఏ టైప్ ఆఫ్ డేటా అన్నా సరే స్టోర్ చేయాలంటే కంపల్సరీ మనకి ఏం హెల్ప్ అవుతాయి? వేరియబుల్స్. ఇంకో టైప్ ఏముంది? క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా అంటే సింగిల్ కొటేషన్స్లో మనం ఏదో రాస్తామని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఇద్దరు ఇంటీజర్స్ అయి ఉండొచ్చు, ఫ్లోటింగ్ పాయింట్స్ అయి ఉండొచ్చు, లేదా క్యారెక్టర్స్ అయి ఉండొచ్చు. ఏ టైప్ ఆఫ్ డేటా అన్నా సరే దేంట్లో స్టోర్ చేయొచ్చు? మనం హ్యాపీగా వేరియబుల్స్లో స్టోర్ చేయొచ్చు. సో వేరియబుల్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే సింపుల్గా టు హోల్డ్ డేటా. సో వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ఆర్ టు హోల్డ్ ఎనీ టైప్ ఆఫ్ డేటా. అయితే వేరియబుల్స్కి మనం ఇండివిజువల్గా క్రియేట్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ 1, నంబర్ 2 ఇలా రాసా. వీటిలో నేను ఇంటీజర్స్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. ఇంటీజర్స్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఈ నేమ్కి బిఫోర్ నేను డేటా టైప్ని కూడా మెన్షన్ చేయాలి. అర్థమవుతుందా? అంటే వేరియబుల్స్ని డైరెక్ట్గా క్రియేట్ చేయకూడదు. డేటా టైప్ హెల్ప్ లేకుండా క్రియేట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ వేరియబుల్లో ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వేరియబుల్లో నేను ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేద్దాం అనుకుంటున్నా? అప్పుడు మనం ఎయిదర్ షార్ట్ కానీ, ఇంట్ కానీ, లాంగ్ కానీ యూజ్ చేసి ఈ వేరియబుల్ని క్రియేట్ చేసి ఉండాలి. ఏ సిచ్యువేషన్లో? ఈ వేరియబుల్లో మనం ఇంటిగ్రల్ డేటా స్టోర్ చేయడానికి ఈ వేరియబుల్ని ఏ టైప్ యూజ్ చేసి క్రియేట్ చేసి ఉండాలి? ఏదైనా షార్ట్ కానీ, లాంగ్ కానీ, ఇంట్ కానీ. అదే మనం ఫ్లోటింగ్ పాయింట్ టైప్ ఆఫ్ డేటా అంటే యావరేజ్ కానీ, బిజినెస్ లాస్ అయి ఉండొచ్చు, ప్రాఫిట్ అయి ఉండొచ్చు. ఈ టైప్ ఆఫ్ డెసిమల్ వాల్యూస్ని వేరియబుల్లో స్టోర్ చేయాలంటే ఈ వేరియబుల్ని క్రియేట్ చేసేటప్పుడు ఫ్లోట్ కానీ, డబుల్ కానీ యూజ్ చేసి వేరియబుల్ని క్రియేట్ చేయాలి. అదే మనం క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయాలంటే క్యార్ డేటా టైప్ యూజ్ చేసి మనం ఈ వేరియబుల్ని క్రియేట్ చేసి ఉండాలి. అర్థమవుతుందా? మొత్తానికి వేరియబుల్స్ గురించి సింపుల్గా ఒక పాయింట్ చెప్పాలంటే వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్. అయితే మనం వేరియబుల్స్ని క్రియేట్ చేసేటప్పుడు ఇండివిజువల్గా డైరెక్ట్గా క్రియేట్ చేయలేం. డేటా టైప్స్ హెల్ప్ తీసుకొని మాత్రమే క్రియేట్ చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంట్ ఎక్స్. ఇప్పుడు ఈ వేరియబుల్ అనేది ఎక్స్, దీని పేరు వచ్చేసి దీంట్లో ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేయొచ్చు అని అడిగితే దానికి ఇచ్చిన డేటా టైప్ ఇంటే కాబట్టి మనం దీంట్లో ఇంటీజర్ స్టోర్ చేయొచ్చు అని చెప్పొచ్చు. సో డేటా ఎలా స్టోర్ చేస్తామంటే అసైన్మెంట్ సింబల్ యూజ్ చేసి జనరల్గా మ్యాథమెటిక్స్లో మనం ఎలా అయితే స్టోర్ చేస్తాం ఆ విధంగా స్టోర్ చేస్తాం. అర్థమైందా? అదే నేను ఫర్ ఎగ్జాంపుల్ వై అని ఉంది, దీంట్లో నేను ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయొచ్చు? క్లారిటీ లేదు. ఎందుకంటే దీనికి ఇంకా నేను డేటా టైప్ రాశానా? డేటా టైప్ రాయలేదు కాబట్టి చెప్పకూడదు. ఓకేనా? ఎప్పుడన్నా సరే ఒక వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేయాలంటే దానికి ఇచ్చిన డేటా టైప్ని బట్టి మాత్రమే చెప్పాలి, అంతేగాని డైరెక్ట్గా చెప్పకూడదు. ఇప్పుడు దీంట్లో సమ్ క్యారెక్టర్ వాల్యూని స్టోర్ చేయొచ్చు. బేసిక్ పాయింట్ అర్థమైందా? సో వేరియబుల్స్ ఎందుకు అంటే టు స్టోర్ ఇన్ఫర్మేషన్ ఆర్ టు స్టోర్ డేటా.
వేరియబుల్స్ని క్రియేట్ చేసేటప్పుడు ఏవి యూజ్ చేయాలి? కంపల్సరీ డేటా టైప్స్ని కంపల్సరీగా యూజ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంకొద్దిగా డెఫినేషన్ వైజ్గా కానీ వెళ్తే వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. ఒక పాయింట్ అయితే క్లియర్ కదా వేరియబుల్స్ గురించి. సో వై వీ షుడ్ యూస్ వేరియబుల్స్ అంటే ఏం చెప్తారు? వీ హ్యావ్ టు యూస్ వేరియబుల్స్ టు స్టోర్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ పాయింట్ అదే. సో వేరియబుల్స్ used to store information or data. నెక్స్ట్ సెకండ్ పాయింట్. ఓకేనా? డెఫినేషన్ వైజ్గా అయితే ఎప్పుడైతే మనం వేరియబుల్స్ని క్రియేట్ చేస్తామో కంప్యూటర్లో ర్యామ్ అనే మెమరీ ఉంటుంది. దీంట్లో మనకి సమ్ స్పేస్ అల్లొకేట్ అవుతుంది. ఈ లొకేషన్లో వాల్యూ నేను 10 ఇచ్చాను కాబట్టి 10 ఉంటుంది. దీనికి పేరు వచ్చేసి నమ్. ఇదంతా మనకి ర్యామ్. ఇప్పుడు మీకు డేటా టైప్స్ నాలెడ్జ్ ఎంత ఉందో ఈజీగా చెప్పేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ క్యార్ CH అసైన్స్ టు ఎస్ అని చెప్పేసి తీసుకుందాం. ఓకేనా? ఎప్పుడైతే వేరియబుల్ని క్రియేట్ చేస్తామో ర్యామ్లో దానికి మెమరీ క్రియేట్ అవుతుంది. సో సిహెచ్కి ఒక సపరేట్ మెమరీ లొకేషన్. దీని పేరేంటి? సిహెచ్. దీంట్లో వాల్యూ ఏముంది? ఎస్. అయితే నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ వేరియబుల్ని క్రియేట్ చేసి వదిలేస్తున్నా. ఇంట్ నంబర్ 2 అని చెప్పేసి ఇచ్చా. ఇక్కడ వచ్చేసి నంబర్ 1 అని ఇద్దాం. నెక్స్ట్ ఇక్కడ దీనికి డేటా ఏమైనా ఇచ్చానా? డేటా ఏమీ లేదు. అంటే జస్ట్ మనకి ఒక మెమరీ క్రియేట్ అవుతుంది. దీని పేరు వచ్చేసి నంబర్ 2. మనం సి లాంగ్వేజ్లో డేటా కానిస్తే వేరియబుల్ అది స్టోర్ అయి ఉంటుంది. కానీ మనకు డేటా ఇచ్చామా? డేటా ఇవ్వనప్పుడు ఏంటంటే గార్బేజ్ వాల్యూ మనకి స్టోర్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? సో మనం ఇక్కడ వేరియబుల్కి 10 అని ఇచ్చాం. సో 10 దీంట్లో స్టోర్ అయింది. అదేవిధంగా ఇక్కడ క్యారెక్టర్కి కూడా క్యాపిటల్ S అని ఇచ్చాం. అది స్టోర్ అయింది. కానీ దీనికి అసైన్మెంట్ ఏమైనా ఇచ్చామా? ఇవ్వలేదు. కాబట్టి బై డిఫాల్ట్గా దీంట్లో ఏముంటాయి? గార్బేజ్ వాల్యూస్. అయితే ఇది మెమరీ లొకేషన్ అంటున్నానా లేదా? ప్రతి వేరియబుల్కి ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ అయింది. అయితే ఈ మెమరీ లొకేషన్కి సైజ్ ఎంత? అంటే నేను డేటా టైప్స్లో చెప్పుకున్నాం. మనం ఒక్కొక్క డేటా టైప్కి ఎన్ని బైట్స్ వస్తుందో. ఇంటీజర్కి ఎన్ని బైట్స్ వస్తుందని చెప్పాను? 2 or 4 బైట్స్. 2 or 4 బైట్స్. అదే ఈ లొకేషన్ ఏ డేటా టైప్కి సంబంధించింది? క్యారెక్టర్ వేరియబుల్కి. దీనికి ఎన్ని బైట్స్ వస్తాయి? 1 బైట్. అదే మనకి నంబర్ 2 అంటే ఏ డేటా టైప్ ఉంది? ఇంట్. సో దీనికి కూడా 2 or 4 బైట్స్. అది ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే వాట్ ఈజ్ వేరియబుల్ అని అడిగితే ఈ పిక్చర్ని బట్టి మనం చెప్పేయచ్చు. వాట్ ఈజ్ వేరియబుల్ అని అడిగితే 2 పాయింట్స్ చెప్పొచ్చు దీన్ని బట్టి. వేరియబుల్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ మెమరీ లొకేషన్. నిజమా కదా? ఈ మెమరీ లొకేషన్ని ఐడెంటిఫై చేయాలంటే ఈ నేమ్ యూజ్ అవ్వద్దా లేదా? ఈ మెమరీ లొకేషన్ పేరేంటి? నంబర్ 1. ఈ మెమరీ లొకేషన్ పేరు సిహెచ్. ఈ మెమరీ లొకేషన్ పేరు num2. ఓకేనా? మనకి మన కంట్రీలో కావచ్చు, మన డిస్ట్రిక్ట్లో కావచ్చు, ఒక్కొక్క ఏరియాకి ఐడెంటిఫికేషన్గా ఒక పేరు ఉంటుంది. అదేవిధంగా కంప్యూటర్లో కూడా ప్రతి మెమరీకి ఐడెంటిఫికేషన్గా ఒక నేమ్ ఉంటుంది. అర్థమవుతుందా? ఓకేనా? సో వాట్ ఈజ్ వేరియబుల్ అంటే సింపుల్గా చెప్పొచ్చు. వేరియబుల్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఏ మెమరీ లొకేషన్. క్లారిటీగా ఉందా? ఏం బట్టి కొట్టబల్లా, సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. మెమరీ లొకేషన్స్ ఉంటాయి. మెమరీ లొకేషన్స్కి ఐడెంటిఫికేషన్ పర్పస్ ఒక పేరు ఉంది. అదే ఏంటి? వేరియబుల్. ఓకే, నా పేరు కూడా వేరేదేం కాదు, ఆ వేరియబుల్ అనమాట. సో వేరియబుల్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ మెమరీ లొకేషన్. ఓకేనా? అది రాయొచ్చు ఇక్కడ మనం. వేరియబుల్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ మెమరీ లొకేషన్. నెక్స్ట్ వేరియబుల్ పర్పస్ ఏంటంటే వేరియబుల్స్ యూజ్ టు స్టోర్ డేటా. అది దాని పర్పస్. డెఫినేషన్ వైజ్గా చెప్పాలంటే వేరియబుల్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ మెమరీ లొకేషన్.
క్లియర్ కదా. నెక్స్ట్ ఏంటంటే ఇనీషియల్గా దీనికి 10 ఉంది, కావాలంటే మనం రీఅసైన్ కూడా చేసుకోవచ్చు. కావాలంటే అంటే ఓల్డ్ వాల్యూ ఎరేజ్ చేసి న్యూ వాల్యూ కూడా స్టోర్ చేయొచ్చు. ఎందుకంటే దాని పేరేంటి, వేరియబుల్. వేరియబుల్ అంటే విచ్ కెన్ చేంజ్ అని చెప్పేసి, వేరియబుల్ అంటే చేంజ్ అవుతుంది అని. వేరియబుల్ అంటే ఏంటంటే చేంజ్ అయ్యే గుణం ఉన్నదాన్ని మాత్రమే మనం వేరియబుల్ అంటాం. ఓకేనా. వేరియబుల్ అంటే ఏంటంటే విచ్ కెన్ చేంజ్ ఇట్స్ వాల్యూ, విచ్ కెన్ చేంజ్ ఇట్స్ వాల్యూ. క్లియర్. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్లో డేటాని స్టోర్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి. వేరియబుల్లో డేటాని స్టోర్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు ఒక వాటర్ బాటిల్లో వాటర్ని స్టోర్ చేసాం, మనకు బెనిఫిట్ ఏంటంటే ఏం చెప్తారు, లీటర్ వాటర్ బాటిల్లో లీటర్ వాటర్ని స్టోర్ చేశారు, బెనిఫిట్ ఏంటి, మొత్తం ఒకేసారి తాగం. అంటే మన అవసరం అంతా తీరిపోయేదాకా ఆ వాటర్ బాటిల్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తాం. అంటే వాటర్ బాటిల్ని యూజ్ చేస్తాం అంటే నా అర్థం ఏంటంటే ఆ లోపల ఉన్న వాటర్ని తాగుతాం అని చెప్పేసి. అదేవిధంగా ఇక్కడ వేరియబుల్ అనేది వాటర్ బాటిల్ అనుకుందాం, డేటా అనేది వాటర్ అనుకుందాం. ఇవి దాంట్లో స్టోర్ అయి ఉన్నాయి కాబట్టి మనకి ఎప్పుడైతే అవసరమో ఆ వేరియబుల్ని యూజ్ చేసుకుంటే వాల్యూ వస్తుంది. అర్థమవుతుందా. ఎక్కడెక్కడైతే మనకు ఆ వాల్యూ అవసరమో అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం, ఆ వేరియబుల్ యూజ్ చేస్తాం. ఎందుకంటే దీంట్లోనే కదా అది స్టోర్ అయ్యేది. సో మనం మల్టిపుల్ టైమ్స్ వేరియబుల్ని యూజ్ చేయొచ్చు. ప్రోగ్రామ్ ఒక 100 లైన్స్ ఉంది, మనకు కావాల్సిన వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేసాం. ఒకసారి ఎన్నిసార్లు యూజ్ చేయొచ్చు దాన్ని, ప్రోగ్రామ్ మొత్తంలో ఎక్కడన్నా దాన్ని యూజ్ చేయొచ్చు. కావాలంటే వాల్యూని అప్డేట్ కూడా చేసుకోవచ్చు, వేరియబుల్ని యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ దాని వాల్యూని కావాలంటే అప్డేట్ చేసుకోవచ్చు. అంటే 20 వద్దు 100 కావాలి, ఓకేనా, క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే వీ కెన్ యూజ్ వేరియబుల్ wherever we want, wherever we require in our program. సో మనం వేరియబుల్ని ప్రోగ్రాంలో ఎన్ని టైమ్స్ యూజ్ చేయొచ్చు, మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయొచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏం చెప్పాను, కావాలంటే మనం ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని అప్డేట్ చేయొచ్చా చేయలేమా, అప్డేట్ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇఫ్ రిక్వైర్డ్, ఒకవేళ అవసరం అయితే, ఇఫ్ రిక్వైర్డ్ వీ కెన్ మాడిఫై వాల్యూ ఆఫ్ వేరియబుల్. ఓకేనా, అర్థమవుతుందా. ఈ పాయింట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఈజ్ వేరియబుల్ అని ఎవరైనా అడిగితే సింపుల్గా చెప్పవచ్చు, వేరియబుల్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఏ మెమరీ లొకేషన్. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వేరియబుల్ పర్పస్ ఏంటి, వేరియబుల్ని ఎందుకు యూజ్ చేస్తాం మనం, బేసిక్గా చెప్పండి, ఎందుకు యూజ్ చేస్తాం వేరియబుల్స్ని. వీ యూజ్ వేరియబుల్ టు స్టోర్ డేటా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆ వేరియబుల్ని ప్రోగ్రామ్ మొత్తంలో ఎక్కడ కావాలంటే అక్కడ మనం యూజ్ చేయొచ్చు. ఆ పాయింట్ కూడా రాసాం, వీ కెన్ యూజ్ వేరియబుల్ వేర్ ఎవర్ వీ రిక్వైర్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వేరియబుల్లో ఉన్న వాల్యూ అలాగే ఉంటుందా, మనం చేంజ్ చేయొచ్చా అంటే ఎస్, వీ కెన్ చేంజ్ ఎక్కడ అవసరమైతే. ఇఫ్ రిక్వైర్డ్, ఒకవేళ అవసరమైతే వీ కెన్ మాడిఫై వాల్యూ ఆఫ్ ఏ వేరియబుల్. ఇవి బేసిక్ పాయింట్స్, ఇవన్నీ బేసిక్ పాయింట్స్. అంటే కెన్ యూ డిఫైన్ ఏ వేరియబుల్ అని అడిగితే, ఓకేనా, టెల్ మీ సంథింగ్ అబౌట్ వేరియబుల్స్ అని అడిగితే, వేరియబుల్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ ఏ మెమరీ లొకేషన్, వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ డేటా ఇన్ అవర్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వీ కెన్ యూజ్ వేరియబుల్ మల్టిపుల్ టైమ్స్ వేర్ ఎవర్ వీ రిక్వైర్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఏంటి, ఇఫ్ రిక్వైర్డ్ వీ కెన్ అప్డేట్ వాల్యూ ఆఫ్ ఏ వేరియబుల్. క్లియరా, ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి. ఇప్పుడు దాకా చెప్పింది కూడా అదే, అంటే డేటా టైప్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం, అక్కడ వరకు బాగానే ఉంది. కానీ కొన్ని పాయింట్స్ ఉన్నాయి మనకి, అవి చాలా ఇంపార్టెంట్. క్లియరా, ఫస్ట్ అయితే ఇది నోట్ చేసుకోండి, తర్వాత ఇది చెప్తాను. వాట్ ఈజ్ వేరియబుల్ అంటే అర్థమైంది కదా. సో సింపుల్గా చెప్పాలంటే వేరియబుల్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ మెమరీ లొకేషన్. ఓకేనా. ఇప్పుడు మనం వేరియబుల్ డిక్లరేషన్ గురించి చూడాలి. డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్, డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్.
డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్. ప్రోగ్రాంలో వేరియబుల్ని యూజ్ చేసే ముందుగా కంపల్సరీ డిక్లేర్ చేయాలి. ప్రోగ్రాంలో ఒక వేరియబుల్ని యూజ్ చేయాలంటే కంపల్సరీ డిక్లేర్ చేసిన తర్వాతే యూజ్ చేయాలి. పొరపాటును కూడా డిక్లేర్ చేయకుండా యూజ్ చేస్తే ఎర్రర్ వస్తుంది. అర్థమైందా? అయితే ఒక వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి, సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్ రెండు చూద్దాం. సో డిక్లరేషన్ ఇంపార్టెన్స్ ఏంటి? వేరియబుల్ని ప్రోగ్రాంలో యూజ్ చేయాలంటే కంపల్సరీ ఆ వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయకపోతే వేరియబుల్ని యూజ్ చేయలేం, కంపైల్ ఎర్రర్ రైజ్ అవుతుంది. సో సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ డేటా టైప్ యూజ్ చేయాలి. ఫస్ట్ డేటా టైప్ అంటే మనం తీసుకునే వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేయాలి అని ముందే తెలుసుంటే డేటా టైప్ తీసుకుంటాం. తర్వాత ఏం రాయాలంటే వేరియబుల్ నేమ్. అయితే ఇక్కడ సింగిల్ వేరియబుల్ ఉంది, కావాలంటే మనం లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ కూడా తీసుకోవచ్చు. సో సింటాక్స్ 1 అంటున్నా, సింటాక్స్ 2 అని అంటున్నా. ఓకేనా? అయితే ఇక్కడ డేటా టైప్ మాత్రం ఒకటే తీసుకుంటాం. అయితే ఇక్కడ ఏంటంటే వేరియబుల్ 1 కామా వేరియబుల్ 2 కామా డాట్ కామా వేరియబుల్ n. అంటే ఇక్కడ వచ్చేసి సింగిల్ వేరియబుల్ డిక్లేర్ చేయడం. ఇదేంటి? మల్టిపుల్ వేరియబుల్స్ని ఒకటేసారి డిక్లేర్ చేయడం. ఇప్పుడు వీటి రెండుకి సంబంధించి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ 1 ఇంట్ సబ్ అంటే సబ్జెక్ట్ అని చెప్పేసి అదే నాకు 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 3 సబ్జెక్ట్స్ అంటే సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 రెండు రకాలుగా చేయొచ్చు. డిక్లరేషన్ చేసేటప్పుడు రెండు రకాలుగా చేయొచ్చు. ఏంటంటే నంబర్ 1 ఒకటి ఇంట్ sub1 సెమీకోలన్ అంటే sub1 అనే వేరియబుల్ని డిక్లేర్ చేసాం. ఎందుకని? ప్రోగ్రాంలో యూజ్ చేయాలి కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వేరియబుల్ కావాలి కదా, ఇంట్ sub2 డిక్లేర్ చేసాం. నెక్స్ట్ ఇంకొకటి కావాలి కదా, ఇంట్ sub3 ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అయితే ఇవన్నీ సేమ్ టైపా కాదా? ఇవన్నీ సేమ్ టైపే కాబట్టి ఇలా చేయొచ్చు అనమాట మనం. ఎలా అంటే ఇంట్ సబ్జెక్ట్ 1 కామా సబ్జెక్ట్ 2 కామా సబ్జెక్ట్ 3. అర్థమైందా? సో మనం వేరియబుల్స్ని ఇండివిజువల్గా ఒక్కొక్కటైనా డిక్లేర్ చేయొచ్చు, లేదా సేమ్ టైప్గానైతే లిస్ట్ అంతా ఒకటేసారి తీసుకొని కూడా డిక్లేర్ చేయొచ్చు. క్లియరా? అయితే ఎప్పుడైతే మనం వేరియబుల్ని డిక్లేర్ చేస్తామో కంప్యూటర్ మెమరీలో మనకి మెమరీ క్రియేట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎన్ని వేరియబుల్స్ రాశాను? 3 వేరియబుల్స్ రాశాను. సో ఇక్కడ ఫస్ట్ మెమరీ లొకేషన్, నెక్స్ట్ ఇంకొక మెమరీ లొకేషన్, నెక్స్ట్ ఇంకొక మెమరీ లొకేషన్. దీనికి ఐడెంటిఫికేషన్గా మనకి నేమ్ ఏముంది? ఫస్ట్ది sub1. సో వేరియబుల్ అంటేనే నేమ్ కదా, మెమరీ లొకేషన్కి సంబంధించిన నేమ్. సబ్జెక్ట్ 3. అయితే మనకి ఇక్కడ బైట్స్ వస్తాయి. ఎన్ని బైట్స్? దీనికి ఒక 2 బైట్స్, దీనికి ఒక 2 బైట్స్, దీనికి ఒక 2 బైట్స్. లేదా కంపైలర్ కన్నా మారితే దీనికి ఒక 4, దీనికి ఒక 4, దీనికి ఒక 4. ఇట్లా మెమరీస్ మనకి క్రియేట్ అయిపోతాయి. అర్థమైందా? 4 బైట్స్ ఆఫ్ మెమరీ, 4 బైట్స్ ఆఫ్ మెమరీ. అయితే ఇవన్నీ ఎలా క్రియేట్ అవుతాయంటే ఫర్ ఎగ్జాంపుల్ 2020 అనుకుందాం. 2020 అనుకుందాం. దీనికి ఏం రావచ్చు? 4 డిఫరెన్స్ వస్తుంది. 4 డిఫరెన్స్ అంటే ఎంత రావచ్చు? 20, 21, 22, 23. ఇక్కడికి 4 బైట్స్ అయిపోతాయి. అంటే 20 నుంచి స్టార్ట్ చేస్తే 20, 21, 22, 23 అక్కడికి అయిపోతే నెక్స్ట్ 2024 వస్తుంది. అంటే నేను ఇక్కడ ఏం రాస్తున్నా? 4 బైట్స్ అంటున్నా, అందుకు ఆ డిఫరెన్స్. అర్థమవుతుందా? 4 బైట్స్ అంటే ఇది, ఇంకో 4 బైట్స్ అంటే ఇది. ఇక్కడ ఎంత రావచ్చు? పోనీ 20, 24 ఉంది, 25, 26, 27 అక్కడికి 4 బైట్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ 2028. అర్థమవుతుందా? 4 బైట్స్ అంటే ఇది. అదే 2 బైట్స్ అయితే ఇక్కడ 22 వస్తుంది, ఇక్కడ 24 వస్తుంది. అంతే కదా? 20, 22, 24. కానీ 4 బైట్స్ లెక్క నేను వేస్తున్నాను. అర్థమవుతుందా? ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తామో, ఎప్పుడైతే మనం ప్రోగ్రాంలో ఒక వేరియబుల్ కావచ్చు, 3 వేరియబుల్స్ కావచ్చు డిక్లేర్ చేస్తామో
కంప్యూటర్ మెమరీలో ఈ విధంగా మనకి మెమరీస్ క్రియేట్ అవుతాయి. అయితే ఇక్కడ వాల్యూస్ ఎక్కడన్నా ఇచ్చున్నావా? వాల్యూస్ ఏమి ఇవ్వలేదు కాబట్టి బై డిఫాల్ట్ ఏముంటాయని చెప్తున్నా, గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఓకేనా? ఒకవేళ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ స్టోర్ అయి ఉంటుంది, లేదు వాల్యూ ఏమి ఇవ్వకపోతే గార్బేజ్ వాల్యూస్ స్టోర్ అయి ఉంటాయి. తర్వాత కావాలంటే మనం రీఅసైన్, అంటే ఇందాకే చెప్పుకున్నాం, వీ కెన్ అప్డేట్ వేరియబుల్ వాల్యూ, వీ కెన్ మాడిఫై వాల్యూ ఆఫ్ ఏ వేరియబుల్, తర్వాత అయినా మాడిఫై చేసుకోవచ్చు. క్లియరా? సో డిక్లరేషన్కి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే, ప్రోగ్రాంలో వేరియబుల్ని యూజ్ చేయాలంటే కంపల్సరీ ఫస్ట్ డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయకుండా వేరియబుల్ని యూజ్ చేస్తే ఎర్రర్. అర్థమైందా? సో డిక్లేర్ చేయడానికి సింటాక్స్ ఏంటి? డేటా టైప్ రాయాలి, వేరియబుల్ నేమ్ రాయాలి. లేదు నాకు అన్ని వేరియబుల్స్ చాలా ఉంటాయంటే డేటా టైప్ రాసి లిస్ట్ రాసేయడం. దానికి ఎగ్జాంపుల్గా కావాలంటే ఇది. సింగిల్ వేరియబుల్ అంటే ఇలాగా, మల్టిపుల్ వేరియబుల్స్ అంటే ఇలా అన్నా చేయొచ్చు, అన్నీ సేమ్ టైపే కాబట్టి ఇలా అన్నా రాయొచ్చు. ఎప్పుడైతే మనం డిక్లేర్ చేస్తామో కంప్యూటర్ మెమరీలో మెమరీస్ క్రియేట్ అవుతాయి. వాల్యూస్ ఇచ్చామా? వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి గార్బేజ్ వాల్యూస్ క్రియేట్ అవుతాయి. అర్థమైంది కదా? నెక్స్ట్ ఇది రాసుకో. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి ఉంది, అది డిస్కస్ చేద్దాం. డిక్లరేషన్ అర్థమైనట్టేనా? నెక్స్ట్ వచ్చేసి ఇనీషియలైజేషన్. నెక్స్ట్ ఇనీషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్. ఇనీషియలైజేషన్ అయితే ఇది మనకి ఆప్షనల్. ఇనీషియలైజేషన్ అనేది ఆప్షనల్, డిక్లరేషను కంపల్సరీ. ఆప్షనల్ కంపల్సరీ. వేరియబుల్ని యూజ్ చేయాలంటే డిక్లరేషన్ కంపల్సరీ, ఇనీషియలైజేషన్ అనేది ఆప్షనల్. అయితే ఇనీషియలైజేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియలైజేషన్ అంటే ఏంటంటే వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడే వాల్యూ ఇవ్వడం. వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడే వాల్యూని కానీ అసైన్ చేస్తే దాన్నే మనం ఇనీషియలైజేషన్ అని అంటాం. క్లియర్ కదా? అయితే ప్రొవైడింగ్ వాల్యూ ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. అంటే డిక్లరేషన్ అంటే సింటాక్స్ గుర్తుందా? డిక్లరేషన్ సింటాక్స్. సో ఇనీషియలైజేషన్కి నేను సింటాక్స్ రాయాలి. ప్రొవైడింగ్ వాల్యూ అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. సో వాల్యూ ప్రొవైడ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయాలంటే సింటాక్స్ ఏంటి? వెరీ గుడ్. డిక్లేర్ చేసే సింటాక్స్ డేటా టైప్, వేరియబుల్ నేమ్. ఓకేనా? ఇవన్నీ మైండ్లో కరెక్ట్గా ఉండాలి. వేరియబుల్ నేమ్, ఓకే. అసైన్స్ టు వాల్యూ. సో ప్రొవైడింగ్ వాల్యూ ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ అయినా. సో డిక్లేర్ చేసేటప్పుడే వాల్యూ కానీ ప్రొవైడ్ చేస్తే దాన్నే మనం ఏమంటాం? ఇనీషియలైజేషన్. ఇప్పుడు దీనికి సింపుల్గా ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1. అది ఇక్కడ నేను ఇంట్ అని రాస్తున్నా. ఇంట్ సబ్ సబ్ అసైన్స్ టు 100 అని రాశాను. సో ఇక్కడ డిక్లరేషన్ ఉంది, సేమ్ టైం వాల్యూ కూడా ఉంది. సో దీన్ని ఇనీషియలైజేషన్ అంటాం. అదే మనం మల్టిపుల్ వేరియబుల్స్ ఇనీషియలైజేషన్ చేయాలి. అంటే 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇంట్ సబ్జెక్ట్ 1 అసైన్స్ టు 100 కామా, ఓకేనా? కామా ఇచ్చేసి నెక్స్ట్ సబ్జెక్ట్ 2 అసైన్స్ టు 99 కామా, నెక్స్ట్ సబ్జెక్ట్ 3 అసైన్స్ టు 100 కామా, నెక్స్ట్ రిజల్ట్ అసైన్స్ టు 0. అయితే ఇక్కడ ప్రతి వేరియబుల్కి ఇనీషియలైజేషన్ ఉందా లేదా? ప్రతి వేరియబుల్కి ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే డిక్లేర్ చేసేటప్పుడు ఒకదానికి ఇనిషియలైజ్ చేస్తే అన్నిటికి ఇనిషియలైజ్ చేయాలని రూల్ ఏం లేదు. కావాలంటే మనకు అవసరం లేకపోతే తీసేయచ్చు. ఎన్ని ఇనిషియలైజ్ చేస్తే అన్ని ఇనిషియలైజ్ చేయొచ్చు. ఏవి డిక్లేర్ చేయాల్సి వస్తే అవి డిక్లేర్ చేసి వదిలేయచ్చు. అర్థమవుతుందా? ఇది మనకి ఇనిషియలైజేషన్ అంటే. సో ఇనిషియలైజేషన్ అంటే ఏంటి? డిక్లేర్ చేసేటప్పుడే వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడే వాల్యూని ప్రొవైడ్ చేయడం. డిక్లరేషన్ అయితే కంపల్సరీ, ఇనిషియలైజేషన్ అనేది ఆప్షనల్. ఓకేనా? సో ఇట్ ఈజ్ ఆప్షనల్. ఇది మనకు అవసరమైతే చేస్తాం, లేదంటే లేదు. అర్థమవుతుంది కదా? ఇదన్నమాట సింటాక్స్. సో డిక్లరేషన్ టైంలోనే వాల్యూని అసైన్ చేస్తాం. ఎక్కడ చూడు 3 వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేసాం, ఒకటి వచ్చేసి డిక్లేర్ చేసాం, ఒకటి డిక్లేర్ చేసి వదిలేసాం. అంటే మన అవసరాన్ని బట్టి డిక్లేర్ చేయొచ్చు, ఇనిషియలైజ్ కూడా చేయొచ్చు. అర్థమైందా? ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే అసైన్మెంట్.
నెక్స్ట్ ఏంటి ASSIGN అసైన్మెంట్ ఆఫ్ వేరియబుల్, అసైన్మెంట్ ఆఫ్ వేరియబుల్. దానికంటే ముందుగా ఇనిషియలైజేషన్ అంటే ఏంటి? ఇనిషియలైజేషన్ అంటే వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడే వాల్యూని ప్రొవైడ్ చేస్తే దాన్ని ఏమంటాం? ఇనిషియలైజేషన్ అంటాం. కానీ అసైన్మెంట్ అంటే ఏంటంటే డిక్లరేషన్ ఒక దగ్గర ఉంటుంది, డిక్లరేషన్ ఒక దగ్గర ఉంటుంది, వాల్యూ ప్రొవైడ్ చేసేది ఇంకొక లైన్లో. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ డిక్లరేషన్ ఉంటుంది, అంటే సమ్ వేరియబుల్ ఉంటుంది, దీనికి వాల్యూ ఇంకో దగ్గర అసైన్ చేస్తాం. ఆ వేరియబుల్ పేరు ఇచ్చి సమ్వేర్ వాల్యూని మనం అసైన్ చేస్తాం. అర్థమవుతుంది? అంటే సింపుల్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్ ఏదన్నా వేరియబుల్ తీసుకున్నాం, ఇంట్ ఎస్, ఇంట్ ఎస్. ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏంటి? ఎస్. డిక్లేర్ చేసామా, ఇనిషియలైజ్ చేసామా? డిక్లేర్ చేసాం. ఇప్పుడు మనం వాల్యూని వేరే దగ్గర కానీ ప్రొవైడ్ చేయగలిగితే దీన్నే మనం అసైన్మెంట్ అంటాం. దీన్నే మనం అసైన్మెంట్ అంటాం. అంటే అసైన్మెంట్ అంటే ఏంటంటే వేరియబుల్ని ఒక దగ్గర డిక్లేర్ చేస్తాం, వాల్యూ ప్రొవైడ్ చేసేది వేరే ప్లేస్లో. అర్థమవుతుంది? అది ఇమ్మీడియట్గా సెకండ్ లైన్లోనే కాదు, ఎక్కడన్నా ఉండొచ్చు. క్లియరా? ఇది అసైన్మెంట్ అంటే. ఇనిషియలైజేషన్ అంటే డిక్లేర్ చేసేటప్పుడే వాల్యూ ఇవ్వటం. కానీ ఇక్కడ ఏంటి? డిక్లరేషన్ ఒక దగ్గర ఉంటుంది, వాల్యూ ఇచ్చేది ఇంకో దగ్గర. దీన్నే మనం ఏమంటాం? అసైన్మెంట్. ఓకేనా? ఇది నోట్ చేసుకో. వచ్చేసి ఇప్పుడు అసైన్మెంట్ కదా, నెక్స్ట్ వచ్చేసి రీఅసైన్మెంట్. రీఅసైన్మెంట్ అంటే ఏంటి? ఎక్కడ వినలేదా పేరు? రీఅసైన్మెంట్ అంటే ఆల్రెడీ వాల్యూ ఇచ్చుంటే వేరే వాల్యూ ఇవ్వడాన్ని రీఅసైన్ అంటాం. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంట్ నంబర్ 1, ఇంట్ నంబర్ 1, దీనికి వచ్చేసి 100. అదేవిధంగా ఇంట్ నంబర్ 2 అసైన్స్ టు 200. ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే నంబర్ 1 అనే నేమ్తో ఒక లొకేషన్ క్రియేట్ అయ్యి దీంట్లో 100 స్టోర్ అయి ఉంటుంది. అదేవిధంగా నంబర్ 2 క్రియేట్ అయ్యి ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ అయ్యి 200 స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు కానీ మనం డిస్ప్లే చేస్తే ప్రింట్ ఎఫ్ %d/n, నంబర్ 1 ఎంత డిస్ప్లే అవుతుంది? ఎంత ఉంటే అంత డిస్ప్లే అవుతుంది. సో 100. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ %d/n, నంబర్ 2 ఎంత ఉంది వాల్యూ? కరెక్ట్గా 200 ఉంది. ఇప్పుడు మనం రీఅసైన్ చేస్తాం. ఇనీషియల్గా వాల్యూస్ ఇవి ఉన్నాయి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నంబర్ 1 అసైన్స్ టు 1000 అనేస్తున్నాం. నంబర్ 1 అసైన్స్ టు 1000. ఇక్కడ ఈ వాల్యూ రీఅసైన్మెంట్ అయిపోతుంది. అంటే రీఅసైన్మెంట్ అంటే ఓల్డ్ వాల్యూ ఎరేజ్ అయిపోయేసి న్యూ వాల్యూ వస్తుంది. ఓల్డ్ వాల్యూ ఎరేజ్ అయ్యి న్యూ వాల్యూ వస్తుంది. అదేవిధంగా నంబర్ 2 అసైన్స్ టు 2000. ఇప్పుడు ఏం జరుగుతుందంటే నంబర్ 2 అనే వేరియబుల్లో 200 ఉంది, అది కాస్త ఎరేజ్ అయిపోయేసి న్యూ వాల్యూ స్టోర్ అవుతుంది. రీఅసైన్మెంట్ అంటే ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్గా ఇచ్చిన వాల్యూ రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు నిజంగానే అయినా అవ్వలేదా అని తెలుసుకోవాలంటే డిస్ప్లే చేస్తే సరిపోతుంది. ప్రింట్ %d/n %d, నంబర్ 1, నంబర్ 2. అర్థమైందా? సో మనకి రీఅసైన్మెంట్ అంటే ఏంటంటే ఇనిషియల్గా కొన్ని వాల్యూస్ ఇస్తాం, వాటిని యూజ్ చేసుకుంటాం. తర్వాత ఎక్కడైనా అవసరం అయితే రీఅసైన్ చేస్తాం. రీఅసైన్ చేసినప్పుడు ఏమవుతుంది? వాటితో పాటు ఇవి స్టోర్ అవుతాయా? వాటితో పాటు ఇవి స్టోర్ అవ్వవు, అవి ఎరేజ్ అయిపోయేసి ఓల్డ్ వాల్యూస్ ఎరేజ్ అయ్యి న్యూ వాల్యూస్ మనకి స్టోర్ అవుతాయి. క్లియరా? మనం డిస్ప్లే చేస్తే అవి ఉన్నాయా లేదా చూసుకోవచ్చు. క్లియర్ కదా? సో ఇప్పుడు దాకా మనం ఏం చేసాం? వాట్ ఈజ్ వేరియబుల్, వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్ని క్రియేట్ చేయాలంటే డేటా టైప్స్ కంపల్సరీగా డేటా టైప్స్ లేకుండా వేరియబుల్స్ని క్రియేట్ చేయలేం. తర్వాత 4 చూసాం: డిక్లరేషన్, ఇనిషియలైజేషన్, అసైన్మెంట్, రీఅసైన్మెంట్. డిక్లరేషన్ ఇంపార్టెన్స్ ఏంటి? ప్రోగ్రాంలో ఒక వేరియబుల్ని యూజ్ చేయాలంటే కంపల్సరీ డిక్లరేషన్ చేయాల్సిందే. నెక్స్ట్ ఇనిషియలైజేషన్ అంటే ఏంటి? వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడే వాల్యూ ప్రొవైడ్ చేస్తే దాన్నే ఇనిషియలైజేషన్ అని అంటాం. ఇనిషియలైజేషన్ అనేది ఆప్షనలా కంపల్సరీయా? ఆప్షనల్. నెక్స్ట్ వచ్చేసి అసైన్మెంట్ అంటే డిక్లరేషన్ ఒక ప్లేస్లో ఉంటుంది, అసైన్మెంట్ ఇంకో ప్లేస్లో ఉంటుంది.
నెక్స్ట్ రీఅసైన్ అంటే ఆల్రెడీ ఉన్న వాల్యూస్ని రీఅసైన్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోసారి రీఅసైన్ చేయొచ్చు అంటే చేయొచ్చు, నో ప్రాబ్లం. మళ్ళీ ఈ 2 లైన్లని ఇక్కడ రాసామంటే రీఅసైన్ అయిపోతాయి. అర్థమైందా? నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చూడాలంటే వేరియబుల్స్కి సంబంధించిన రూల్స్ ఏం చూడాలి. రూల్స్ అంటే వేరియబుల్స్ని క్రియేట్ చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి. తర్వాత వచ్చేసి వేరియబుల్ నేమ్ కన్వెన్షన్, వేరియబుల్ నేమింగ్ కన్వెన్షన్. ఓకేనా? ఈ 2 కానీ చూస్తే అప్పుడు వేరియబుల్స్ మనకు కంప్లీట్గా అవుతాయి. ఇక్కడ వరకు క్లియర్ కదా, బేసిక్ థింగ్స్ అనేవి. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి వేరియబుల్ రూల్స్, వేరియబుల్ నేమింగ్ కన్వెన్షన్. క్లియర్ కదా? థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్.